ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమికిలిగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గతించిన కాలమంతా మమ్మలను, మా కుటుంబాలను ఎంతగానో కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని మరొకసారి మేమందరం కూడా విని మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, మా విశ్వాస జీవితాన్ని పెంపొందించుకోవడానికి, మీకు ఇష్టమైన మార్గంలో మీకు ఇష్టమైన పిల్లలుగా జీవించి మిమ్మల్ని మహింపరిచి, ఘనపరిచి, సంతోషపరిచి మీ నామమునకు కీర్తి కలగజేసి మీరిచ్చే పరలోక రాజ్యమునకు వారసులమయ్యే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించిన విధానాన్ని బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయాన్ని నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. విత్తబడుచున్న వాక్యమును దుష్టుడు చెత్తుకొని పోకుండా మా అందరి హృదయములలో 30 60 100 ఫలించడానికి సహాయం చేయండి. ఈ లోకంలో మేము ఎంతకాలమైతే బ్రతకాలని మీ గ్రంథంలో రాసుకున్నారో అంతకాలము కూడా మేమందరము కూడా మీకు ఇష్టమైన పిల్లలుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా జీవిస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు సిద్ధమేనా. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు సిద్ధమేనా అనే పాఠాన్ని నేర్చుకుందాం ప్రియులారా. సిద్ధమేనా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఏదైనా ఒక ఊరు వెళ్ళాలనుకున్నాం అనుకోండి, విదేశానికి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం? సిద్ధపడతాం. ఎన్ని బట్టలు పట్టుకెళ్ళాలి, ఎన్ని డబ్బులు పట్టుకెళ్ళాలి, ఏమేం పట్టుకెళ్ళాలి అనేవి అన్నీ సిద్ధపరచుకుని సిద్ధపడతాం. బస్సు ఎన్ని గంటలకి వెళ్తుంది, మనం ఎన్ని గంటలకి బస్ స్టేషన్లో ఉండాలి, లేదా ట్రైన్ ఎన్ని గంటలకు వెళ్తుంది, మనం ఎన్ని గంటలకి రైల్వే స్టేషన్లో ఉండాలి అని ముందుగానే మనం అన్నీ సిద్ధపరచుకుంటాం, సమయానికి సిద్ధపడతాం. అవును కదండి? ఒక ఊరు వెళ్ళేటప్పుడు మనం సిద్ధపడతాం, స్వదేశం విడిచి విదేశానికి వెళ్ళేటప్పుడు కూడా సిద్ధపడతారు. సిద్ధపాటు అనేది చాలా అవసరం. ఒక గృహాన్ని నిర్మించుకునేటప్పుడు కూడా సిద్ధపడతారు. గృహానికి కావలసినటువంటి స్థలాన్ని సిద్ధపరచుకుంటారు, గృహానికి అవసరమైనటువంటి ధనాన్ని కూడా సిద్ధపరచుకుంటారు. ఏమీ సిద్ధపరచుకోకుండా గృహాన్ని నిర్మించడానికి ఎవరైనా సిద్ధపడతారండి? ఎవ్వరూ కూడా సిద్ధపడరు. ఒక గృహాన్ని నిర్మించుకోవాలంటే సిద్ధపాటు అనేది అవసరం. అదేవిధంగా ఒక అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారనుకోండి, పెళ్లి విషయంలో కూడా తల్లిదండ్రులు ముందుగా ఏం చేస్తారు? సిద్ధపాటు కలిగి ఉంటారు. కట్న కానుకలు ఇవ్వాలి, బోళ్ళంత ఖర్చు ఉంటుంది. కాబట్టి ఆ ఖర్చు అంతా కూడా సిద్ధపరచుకున్న తర్వాత అప్పుడు వివాహం చేయటానికి ఏం చేస్తారు? సిద్ధపడతారు. అదేవిధంగా ఒక దేశం మరొక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకోండి, ఏం చేస్తారు? సిద్ధపడతారు. అవతల దేశాన్ని మనం ఓడించగలమా, ఓడించగలిగే సామర్థ్యం మన దగ్గర ఉందా, ఓడించడానికి అవసరమైనటువంటి ఆయుధాలు మన దగ్గర ఉన్నాయా లేవా అని ముందుగానే సిద్ధపడతారు. అదేవిధంగా ఒక రైతు వ్యవసాయం చేసే ముందు తన పొలాన్ని ముందుగా సిద్ధపరచుకుంటాడు.
శుభ్రంగా నీరు పెడతాడు, తర్వాత దున్నుతాడు, తర్వాత ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ కూడా సిద్ధపరచుకున్న తర్వాత విత్తనాలు విత్తుతాడు. దేనికైనా ఈ ప్రపంచంలో సిద్ధపాటు అనేది చాలా అవసరం. మరి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనకి సిద్ధపాటు ఉందా? ఏమండి, ప్రపంచ క్రైస్తవులు పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అనేది ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు ప్రభులు వారు 2000 సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన సందర్భాన్ని మనకు తెలియజేశారు. ఆ సందర్భాన్ని ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయము మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చూడండి ప్రియులారా. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎలా ఉందట? పరలోక రాజ్యం దేన్ని పోలి ఉందట? పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. 10 మంది కన్యకలు ఉన్నారు, పెండ్లి కుమారుడు ఉన్నాడు. పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోవటానికి 10 మంది కన్యకలు ఏం చేస్తున్నారట? తమ దివిటీలు పట్టుకొని సిద్ధపడ్డారట, ఎదుర్కొంటున్నారు. ఇక్కడ పెండ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. కన్యకలు ఎవరు? సంఘం. ఏమండి, సంఘమైనటువంటి కన్యకలు పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవటానికి దివిటీలు పట్టుకుని సిద్ధపడ్డారట. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. వీరిలో 5 ఎవరట? బుద్ధి లేదట. ఏమండి, 5 బుద్ధి లేదు, 5 బుద్ధి ఉంది. ఈరోజు ప్రపంచ క్రైస్తవులలో చాలామందికి విశ్వాసం ఉండదు, భక్తి ఉండదు, భయం ఉండదు. కొంతమందికి విశ్వాసం ఉంటుంది, భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. విశ్వాసము, భయము, భక్తి కలిగిన వారు ఎవరన్నమాట? బుద్ధి కలిగిన వారు. విశ్వాసము, భయము, భక్తి లేని వారు ఎవరన్నమాట? బుద్ధి లేనివారు. ఇక్కడ 5 బుద్ధి గలవారు ఉన్నారు, 5 బుద్ధి లేని వారు కనబడుతున్నారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి లేదు కదా వీళ్ళకి. బుద్ధి లేదు కాబట్టి వీళ్ళు ఏం తీసుకెళ్ళలేదు? దివిటీలు వెలిగించుకుని వెళ్ళిపోతున్నారు. దివిటీలలో ఉన్న నూనె అయిపోతే ఏంటి పరిస్థితి అనే ఆలోచన వీళ్ళకి లేదు. అంటే భవిష్యత్తు జ్ఞానం లేదనమాట వీళ్ళకి. మరణించిన తర్వాత నా భవిష్యత్తు ఏంటి, నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన వీళ్ళకి లేదన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, దివిటీలు ఉన్నాయి కదా చాలు వెళ్ళిపోతాం అనుకున్నారు. ఏమండి, దివిటీలు ఉన్నాయి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, నేను బాప్తిసం తీసుకున్నాను కదా నేను పరలోకానికి వెళ్ళిపోతానులే అనుకునే రకం అన్నమాట వీళ్ళు. ఏమండి, చాలామంది ఇలాగే అనుకుంటున్నారు క్రైస్తవ్యంలో. నేను బాప్తిసం తీసేసుకున్నాను, ఏం పర్వాలేదు, నేను ఎలా బ్రతికినా పర్వాలేదు, ఎలా తిరిగినా పర్వాలేదు, ఎలాంటి కార్యక్రమాలు చేసినా పర్వాలేదు, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనే ధీమాతో బ్రతికేస్తున్నారు ఈరోజు చాలామంది. ఇంకొక పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, నీతి, నిజాయితీ, ఏమండి వాక్యానుసారమైన జీవితం ఇవేం అవసరం లేదా? అవసరం లేదు. దివిటీలు పట్టుకున్నారట, బయలుదేరారట. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. బుద్ధి కలిగిన వారు ఏం చేస్తున్నారు? దివిటీలు వెలిగించుకున్నారు. దివిటీలతో పాటు సిద్ధులలో నూనె తీసుకెళ్లారట. అంటే ఒకవేళ దివిటీలలో ఉన్నటువంటి నూనె అయిపోతే అప్పుడు మా పరిస్థితి ఏంటి అని సిద్ధులలో నూనె కూడా తీసుకెళ్లారట. అంటే వీళ్ళకి ఏముందన్నమాట? భవిష్యత్తు జ్ఞానం ఉంది. ఏమండి, వీళ్ళకి నూనె అయిపోతే పరిస్థితి ఏంటనే ఆలోచన ఉంది, కానీ
బుద్ధి లేని కన్యకలుగా మాత్రం ఈ ఆలోచన లేదు ప్రియులరా. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచూ ఉండిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా, ఏమండి, యేసుక్రీస్తు వారు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని వెళ్ళిపోయి ఎంతకాలం అయింది? సుమారు 2023 సంవత్సరాలు దాటింది. ఏమండి, యేసుక్రీస్తు వారు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని వెళ్ళిపోయాడు. ఆయన త్వరగా వస్తున్నానని చెప్పి వెళ్ళిపోయిన ఆయన ఆలస్యం చేస్తున్నాడు. 2000 సంవత్సరాలు దాటేసింది. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇంకా పెండ్లి కుమారుడు రావట్లేదు, వస్తాడులే, ఎప్పుడు వస్తాడో తెలీదు, కాబట్టి ఈలోపు నిద్రపోదాం అని నిద్రపోతున్నారట. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి, నిద్రపోతున్నారట. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. ఏమండి, అర్ధరాత్రి వేళ మనుష్య కుమారుడు మీరు అనుకోనని గడియలో వచ్చినన్నది కదా. ఆయన ఏ దినమున వచ్చినో మీకు తెలియదు అన్నాడు కదా. ఆయన దొంగ వచ్చినట్లు వచ్చును అన్నాడు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్లు ఆయన వచ్చును అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి గురించి ఒక కేక వినపడిందట. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అని కేక వినబడిను. ఒక కేక వినబడిందంట. ఏమండి, ఈ కేకని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఒక బూరల శబ్దం వినపడుతుందని చదువుకున్నాం కదా. దేవదూతల బూరల శబ్దం అనుకుందాం ఈ కేకని. ఇదిగో పెండ్లి కుమారుడైన కేక వినపడిందంట. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని. ఏమండి, కన్యకలు అందరూ లేచారట, తమ దివిటీలను చక్కపరుచుకున్నారట. ఏమండి, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధి గలవారిని అడిగిరి. బుద్ధి లేని కన్యకల దివిటీలు ఏమైపోతున్నాయి? ఆరిపోతున్నాయి. ఎందుకు ఆరిపోతున్నాయి? ఏమండి, నూనె లేదు అక్కడ, నూనె అయిపోయింది. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళలో భక్తి లేదు, వాళ్ళల్లో విశ్వాసం లేదు, వాళ్ళల్లో భయము భక్తి అనేవి తగ్గిపోయినాయి, విశ్వాసం తగ్గిపోయింది వాళ్ళలో. ఏమండి, కాబట్టి బుద్ధిగల కన్యకలు ఏమంటున్నారట? కొంచెం మీ నూనె మాకు ఇస్తారా? కొంచెం మీ నూనె మాకు ఇస్తారా? మాకు కొంచెం ఆరిపోయేలాగా ఉన్నాయి, మా దివిటీలు ఆరిపోయేలాగా ఉన్నాయి, మీ నూనె కొంచెం మాకు ఇస్తారా అని అడుగుతున్నారట. అప్పుడు వాళ్ళు ఏమన్నారు చూడండి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. బుద్ధిగల కన్యకలు ఏమంటున్నారు? మాకు మీకు ఇది సరిపోదు, మీకు మాకు సరిపోదు, మీరు పని చేయండి, ఎక్కడైతే నూనె అమ్ముతున్నారో అక్కడికి వెళ్ళి కొనుక్కుని రండి అని చెప్పి సలహా ఇచ్చారట. ఎక్కడైతే అమ్ముతున్నారో అక్కడికి వెళ్ళండి, మీరు కొనుక్కుని రండి, ఇది మా దగ్గర ఉన్నది మీకు మాకు సరిపోదు అని చెప్పినప్పుడు వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. ఎప్పుడైతే కొనడానికి వెళ్ళారో ఈ లోపు ఎవరు వచ్చేసారు? పెండ్లి కుమారుడు వచ్చేసాడు. ఏమండి, ఎవరి కోసం? పెండ్లి కుమార్తె కోసం, సంఘం కోసం. ఏమండి, బుద్ధి లేని వాళ్ళేమో నూనె కొనుక్కోటకు వెళ్ళారు, ఈ లోపు యేసుక్రీస్తు వారు వచ్చేసారు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు, ఆ పదం చాలా ఇంపార్టెంట్. ఏమండి, సిద్ధపడి ఉన్నవారు దేనికి సిద్ధపడి ఉన్నారు? వీళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, యేసుక్రీస్తు వారి రాకడ కోసం సిద్ధపాటు కలిగి ఉన్నారు. బుద్ధి లేని కన్యకులు ఏం చేశారు? సిద్ధపాటు లేకుండా బ్రతుకుతున్నారు వాళ్ళు. వచ్చినప్పుడు చూద్దాంలే, ఏమండి ఇప్పుడప్పుడే రావడలే, ఇంకా చాలా టైం పడుతుందేమోలే, ఈలోపు మన పనులన్నీ చేసుకుందాంలే, అప్పుడు చూసుకుందాంలే అనుకుని ఉంటారు. ఈరోజు చాలామందికి మనం వాక్యం చెబితే, పరలోకం నువ్వు చూసావా, నరకం నువ్వు చూసావా,
అప్పుడు చూద్దాంలే అంటున్నారు చాలామంది. ఏమండి ఆ రకం అన్నమాట వీళ్ళు, బుద్ధి లేని కన్యకులు. ఏమండి అప్పుడు చూసుకుందాంలే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు. వస్తాడేంటి, అసలు ఉన్నాడేంటి, ఉంటే వాటికి రావాలి కదేంటి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చారో బుద్ధి గల కన్యకులు ఏం చేశారో చూడండి. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి, సిద్ధపడి ఉన్నవారు ఏం చేశారు, లోపలికి వెళ్ళిపోయారు పెండ్లి విందుకి. ఏమండి సిద్ధపడిన వారు ఎవరు, బుద్ధి గల కన్యకులు. ఏమండి బుద్ధి గల వారు ఏం చేస్తారని రాయబడింది సామెతల గ్రంథంలో. ఏమండి బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనను అని రాయబడింది సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో. ఏమండి బుద్ధిమంతుడు ఏం చేస్తాడట, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని పరమునకు పోవు జీవ మార్గములో నడుచుకొనను. బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తాడంటే, కింద పాతాళం ఉంది, దాన్ని తప్పించుకోవాలి, పైన పరలోకం ఉంది, పరలోకానికి వెళ్ళాలి అని భూమి మీద బ్రతకుండగానే ఎక్కడ నడుచుకుంటాడు, జీవ మార్గంలో నడుచుకుంటాడు, క్రీస్తు అడుగుజాడల్లో నడుచుకుంటాడు, క్రీస్తును పోలి జీవిస్తాడు. బుద్ధి లేనివాడు ఏం చేస్తాడు, ఏమండి బుద్ధిహీనంగా తిరుగుతాడు లోకంలో. కాబట్టి ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయారో ఏం జరిగిందో చూడండి. అప్పుడు అంతటా తలుపు వేయబడినో, తలుపేసేసాడు. ఎప్పుడైతే బుద్ధి గల కన్యకులు లోపలికి వెళ్ళిపోయారో వెంటనే తలుపు వేయబడిందట. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా, నోవహు గారు కూడా వాడలోకి రండి జలప్రలయం రాబోతుంది అన్నప్పుడు ఎవరన్నా విన్నారండి? ఎవరైనా? ఎవరు వినలేదు. తన కుటుంబ సభ్యులు తప్ప ఎవరో వినలేదండి. 100 సంవత్సరాలు ఒక్కడే వాడకడుతూ వాక్యం ప్రకటిస్తే ఒక్కడు కూడా మారలేదండి. ఇక్కడ కూడా అప్పుడు కూడా తలుపు వేయబడింది. తర్వాత ఎంతోమంది వచ్చి ఉంటారు తలుపు తీయమని. తీసారా? నోవహు గారు తలుపు తీసారండి? తీయలేదు. తలుపు వేయకముందే రావాలి ఎవరైనా. ఏమండి తలుపు వేసిన తర్వాత ఇంకా అవకాశం లేదు. ఇక్కడ తలుపు వేయబడింది. అప్పుడు మరలా బుద్ధి లేని కన్యకులు వచ్చి ఏమంటున్నారు చూడండి. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా. ఏమండి తక్కిన కన్యకులు వచ్చారట. వచ్చి అయ్యా మాకు తలుపు తీయండి అయ్యా అంటున్నారంట. తీస్తారా? ఇప్పుడు తీస్తారా అండి? తీయరు ఇంకా. ఎందుకంటే సిద్ధపాటు లేదు వీళ్ళకి. ఏం లేదు, సిద్ధపాటు లేదు, సిద్ధపడి లేరు వీళ్ళు. ఈరోజు కూడా ప్రపంచ క్రైస్తవులలో చాలామంది సిద్ధపాటు అనేది లేకుండా బ్రతికేస్తున్నారు పిల్లరా. ఏమండి సిద్ధపాటు అనేది ఉండాలి. ఒక ఇల్లు కట్టాలంటే సిద్ధపాటు కలిగి ఉంటున్నాం మనం. ఒక పిల్ల పెళ్లి చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉంటున్నాం మనం. ఒక విదేశానికి వెళ్ళాలంటే సిద్ధపాటు కలిగి ఉంటున్నాం. ఒక యుద్ధానికి వెళ్ళాలంటే సిద్ధపాటు. ప్రతి దానికి సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు మరి ఈ లోకాన్ని విడిచి మరొక లోకానికి వెళ్ళే ఒక ప్రయాణం ఒకటి ఉంది. మరి దానికి సిద్ధపాటు కలిగి ఉండొద్దా? ఉండాలా? ఉండకూడదండి. ఎవరో బంధువులు వస్తున్నారంటేనే వాళ్ళకి భోజనం వండటానికి సిద్ధపాటు కలిగి ఉంటాం మనం. ఏం కూర వండాలి, ఏం పలావ్ వండాలా, ఏం వండాలని సిద్ధపాటు కలిగి ఉంటాం. ఉంటారేమంటారండి? మరి నెక్స్ట్ మనం ఒక జర్నీ చేయబోతున్నాం. అది ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చేయాల్సింది. అది ఆ ప్రయాణానికి మరి సిద్ధపాటు కలిగి ఉండాలి కదా. యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. ఆయన రాకడ కోసమైనా సిద్ధపాటు కలిగి ఉండాలి, మన పోకడ కోసమైనా సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే తలుపు వేయబడిందో తక్కిన కన్యకులు వచ్చారట. అయ్యా మాకు తలుపు తీయండి అయ్యా అన్నారట. అతడు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అతడు, నేను మిమ్మను ఎరుగను, మీరెవరో నాకు తెలీదు, మీకు నాకు సంబంధం లేదు, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు నేను. చూసారా సమాధానం ఎలా ఉందో? నేను మిమ్మల్ని ఎరుగను, మీకు నాకు సంబంధం లేదు, మీరెవరో నాకు తెలీదు అన్నాడట. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండు. ఆ దినమైనను, ఏ దినం? యేసుక్రీస్తు వారు వచ్చే దినం. ఆ గడియ ఏ గడియ? యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చే గడియ మనకు తెలుసా అండి? తెలీదు. ప్రపంచంలో ఎవ్వరికీ తెలీదు. కాబట్టి మనం ఎలా ఉండాలి?
మెలకువగా ఉండుడి అన్నాడు చూడండి. ఎలా ఉండాలి మనం? మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండటం అంటే సిద్ధపాటు కలిగి ఉండండి అని అర్థం. సిద్ధపడి ఉండండి అని అర్థం. ప్రియమైన దేవుని పిల్లలారా, మెలకువగా ఉండుడి. అందుకే యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన మాట తెలియజేస్తారు. మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనం చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 38. మార్కు సువార్త 14వ అధ్యాయం 38. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఆత్మ సిద్ధంగానే ఉంది, పరలోకం వెళ్ళాలనుకుంటుంది. కానీ శరీరం ఎలా ఉంది? బలహీనంగా ఉంది. ఉదాహరణకి ఈరోజు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి అని ఆత్మ చెప్తూ ఉంటుంది లోపల నుంచి. శరీరం ఏమంటుంది? ఏం వెళ్తావాలి, వచ్చి వారం వెళ్తేగలనే, శుక్రవారం వెళ్ళావు కదా సరిపోదేంటి, కొంచెం బాగోలేదని చెప్తేగలనే, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయని పడుకో అంటుంది. ఏమండి? లేకపోతే ఈరోజు ఫంక్షన్ ఉంది కదా ఫంక్షన్కి వెళ్దాం అంటుంది. ఏమండి? లేకపోతే పలానా వాళ్ళు అక్కడికి వెళ్దాం రమ్మన్నారు కదా మీటింగ్కి, అక్కడికి వెళ్దాం అంటుంది. ఏమండి? శరీరం ఏమో లోక సంబంధమైన వాటి వైపు నడిపిస్తూ ఉంటుంది. ఆత్మేమో దేవుని సన్నిధికి వెళ్ళు, దేవుని మాటలు విను, దేవుని కోసం బ్రతుకు, సిద్ధపాటు కలిగి ఉండు, పరలోకానికి వెళ్ళు అంటూ ఉంటుంది. చూసారా? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి ప్రార్థన చేయమంటది ఆత్మ. శరీరం ఏమంటుంది? ఇప్పుడు ఏం చేస్తావులే, పడుకో, పొద్దుడు చేసుకుంది కానీ అంటది. పొద్దుడే లేచిన తర్వాత మధ్యాహ్నం చేద్దాంలే, లేకపోతే సాయంత్రం చేద్దాంలే. చూసారా? శరీరము సిద్ధంగా లేదు, ఆత్మ సిద్ధంగా ఉంది. బుద్ధి లేని కన్యకలు కూడా శరీరము ఎలా ఉంది? శరీరం సిద్ధంగా లేదు, ఆత్మ సిద్ధంగానే ఉంది. కానీ తలుపు వేయబడింది. తలుపు వేయబడిన తర్వాత తలుపు తీయండి, అయ్యా అయ్యా బాబు నాయన అంటే ఛాన్స్ ఉందండి? ఛాన్సు లేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి మెలకువగా ఉండుడి అన్నాడు. మెలకువగా అంటే సిద్ధపాటు కలిగి ఉండండి అన్నాడు. యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయే ముందు తన శిష్యులతో ఒక అద్భుతమైన మాట తెలియజేశారు. అదేంటో చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 2వ వచనం జాగ్రత్తగా చూడండి. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 2వ వచనం, 2-3 వచనాలు. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. యేసుక్రీస్తు వారు ఎందుకు వెళ్తున్నారంటే పరలోకానికి? ఏమండి? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆయన మనం అందరికీ కూడా స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాడు. అనేక నివాసాలు ఉన్నాయంట పరలోకంలో, అనేక బిల్డింగ్లు ఉన్నాయి, అనేక అపార్ట్మెంట్లు ఉన్నాయి మనకే. ఏమండి? అక్కడ మనకి ఏ పోర్షన్ ఇవ్వాలి, ఏ ఫ్లాట్ ఇవ్వాలి అనేది యేసుక్రీస్తు వారు స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాడట. మనం ఏం చేయాలి ఇప్పుడు? మనమేమో ఇక్కడ సిద్ధపాటు కలిగి ఉండాలి, మనకేమో అక్కడ స్థలం ఆయన సిద్ధపరుస్తున్నాడట. కింద 3వ వచనం చూడండి. నేను వెళ్ళి మీకు స్థలము పరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవదును. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల, నేను స్థలాన్ని సిద్ధపరిచిన తర్వాత నేనుండు స్థలంలో మీరు ఉండులాగన నేను మరలా వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకువెళ్తాను. ఆయనేమో స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు, ఇక్కడేమో ఎవరు సిద్ధపడట్లేదు. ఏమండి? ఇక్కడ సిద్ధపడిన వారికే అక్కడ స్థలం సిద్ధం చేస్తున్నాడు, సిద్ధపడిన వారికి అక్కడ స్థలం ఉండదు ప్రియులారా. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు మనందరికీ కూడా పరలోక రాజ్యంలో ఒక అద్భుతమైన జీవితాన్ని ఇవ్వటానికి మనకు స్థలాన్ని
సిద్ధపరుస్తున్నాడట. ఎవరికి ఎక్కడ ఏమి ఇవ్వాలనేది ఆయన సిద్ధపరుస్తున్నాడు. నేను సిద్ధపరచని ఎడల మీరు నేనుండు స్థలంలో మీరు ఉండులాగన నేను మరలా వస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా తీసుకువెళ్తాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుల వారు మొదటి శతాబ్దంలోనే ఒక అద్భుతమైన మాట తెలియజేశారు. అలాగే మనందరికీ కూడా ఒక అద్భుతమైన పట్టణాన్ని కూడా సిద్ధపరిచాడట. అది కూడా చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరే. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఎవరి గురించి రాయబడింది మాట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి మాట్లాడుతూ చెబుతున్నటువంటి అద్భుతమైన మాట ఇది. ఏమండి? అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేని కోరుకుంటున్నారట? ఏమండి? పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. పరలోక సంబంధమైన దేశానికి వెళ్ళాలని కోరుకుంటున్నారట. మనోళ్ళు కూడా కోరుకుంటున్నారు. దేన్ని కోరుకుంటున్నారు? అమెరికా వెళ్ళిపోవాలి, ఒక 5 సంవత్సరాలు ఉంటే అక్కడ గ్రీన్ కార్డు వస్తుంది, అమెరికా ప్రపంచంలో మంచి నెంబర్ 1 దేశం అని చెప్పి అమెరికా వెళ్ళాలని కొంతమంది కోరుకుంటున్నారు. లండన్ వెళ్ళాలని కొంతమంది కోరుకుంటున్నారు. ఇజ్రాయెల్ వెళ్ళాలని కొంతమంది కోరుకుంటున్నారు. అంటే ఈ ప్రపంచంలో మంచి మంచి దేశాలు ఏమున్నాయో ఆ దేశాలకు వెళ్ళాలని కోరుకుంటున్నారు. అక్కడ గ్రీన్ కార్డు రావాలని కోరుకుంటున్నారు. అక్కడ సెటిల్ అయిపోవాలని కోరుకుంటున్నారు. కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేని కోరుకుంటున్నారు? మరీ శ్రేష్టమైన అనే పదం ఉంది చూడండి. శ్రేష్టమైన కాదు, మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. పరలోక సంబంధమైన దేశాన్ని కోరుతున్నారట. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గుర్చి సిగ్గుపడడు. నేను ఎవరి దేవుడినో తెలుసా? అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అనిపించుకోవడానికి దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సిగ్గుపడ్డాడు. ఎందుకంటే వాళ్ళు పరలోకాన్ని కోరుకుంటున్నారు. వాళ్ళు శ్రేష్టమైన దేశాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుణ్ణి అని అనిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడట్లేదట. మనల్ని చూసి సిగ్గుపడతాడా దేవుడు? తప్పనిసరిగా సిగ్గుపడతాడు. ఎందుకంటే మరీ శ్రేష్టమైన పరలోక సంబంధమైన దేశాన్ని మనం కోరుకోవట్లేదు. కాబట్టి మన దేవుడు అని చెప్పుకోవడానికి దేవుడు తప్పనిసరిగా సిగ్గుపడతాడు. కింద ఒక మంచి మాట తెలియజేశాడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. ఏంటా పట్టణం? అదే పునాదులు గల పట్టణం, అదే పరలోక పట్టణం. ఎందుకు వారి కోసం సిద్ధపరిచాడు? వారు దాన్ని కోరుకుంటున్నారు కాబట్టి. ఏమండి? పరలోకానికి వెళ్ళాలని వారు కోరుకుంటున్నారు కాబట్టి, సిద్ధపాటు కలిగి ఉన్నారు కాబట్టి వారి కోసం ఒక పట్టణాన్ని దేవుడు ఏం చేశాడు? సిద్ధపరిచాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా ఈ లోకంలో పరలోకానికి వెళ్ళాలని కోరుకుంటే, పరలోకానికి వెళ్ళాలని సిద్ధపడితే మనకు కూడా ఆ పట్టణంలో పాలు పంపులు పొందే అవకాశాన్ని దేవుడు మనకి ప్రసాదిస్తాడు. కనుక యేసుక్రీస్తు వారు మనకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నారు. అలాగే ఒక పట్టణాన్ని మన కోసం సిద్ధపరిచాడు. అలాగే ఇంకా ఏం సిద్ధపరిచాడో చూస్తారా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. వాక్యపఠనం చేసుకున్నాం కదా. ప్రకటన గ్రంథం 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకై నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇంకా ఏం సిద్ధపరిచాడట? అమ్మ తీసారా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఏమి సిద్ధపరిచాడో మన కోసం తెలియజేస్తున్నాడు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. వాని వాని క్రియల చొప్పున. దేని చొప్పున? నీ క్రియల చొప్పున, నీ ప్రవర్తన చొప్పున, నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ విశ్వాస జీవితాన్ని బట్టి
నువ్వు నడుచుకునే నడకను బట్టి, నువ్వు మాట్లాడిన మాటలను బట్టి, నువ్వు చేసిన పనులను బట్టి దేవుడు ఏం చేశాడట? యేసుక్రీస్తు వారు జీతాన్ని సిద్ధపరిచాడట. వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతమును సిద్ధపరిచాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి మనం ఉండటానికి స్థలాన్ని సిద్ధపరిచాడు, అలాగే ఒక అద్భుతమైన పట్టణాన్ని సిద్ధపరిచాడు, మన క్రియలను బట్టి మనకు జీతాన్ని కూడా సిద్ధపరిచాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనందరం ఏం చేయాలి ఇప్పుడు? ఏమండి చూడండి ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 44. మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం 44. మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం 44. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. మీరు అనుకోరు అసలు. ఏమండి యేసుక్రీస్తు వారు ఈరోజు వస్తాడు అని ఎప్పుడైనా అనుకుంటారా? మీరు అనుకోరు. ఈరోజు సాయంత్రం యేసుక్రీస్తు వారు వచ్చేస్తాడేమో అని ఎప్పుడైనా అనుకుంటాం మనం? అనుకోం. రేపు మార్నింగ్ వస్తాడేమో అనుకుంటామా? అస్సలు అనుకోం మనం. అసలు ఆలోచనే ఉండదు మనకి. ఏమండి ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఏమండి వీటి మీదే మన ధ్యాస అంతా కూడా. ఏమండి యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో తెలియదు, మనం జాగ్రత్తగా సిద్ధపాటు కలిగి ఉందాం. ఏమండి సిద్ధపడి ఉన్న వారికే పరలోక రాజ్యం అనే ఆలోచనలు మనకి ఉండప్రియులారు. అందుకే మనుష్య కుమారుడు మీరు అనుకోనని ఘడియలో వచ్చును గనుకనే మీరును సిద్ధపడి ఉండుడి. సిద్ధపడి ఉండాలి. ఏమండి సిద్ధమేనా మరి? ఏమండి మొన్నటి వరకు జగన్ గారు ఒక స్లోగన్ వినిపించారు. ఏంటది? పెత్తందారులకి పేదలకి మధ్య జరిగే యుద్ధానికి మీరు సిద్ధమేనా అన్నాడు ఆయన. మేము సిద్ధమే అన్నారు అందరూ కూడా. ఏమండి మరి యేసుక్రీస్తు వారి రాకడ కోసం మరి ప్రపంచ క్రైస్తవులు సిద్ధమేనా అంటే ఎవరో సిద్ధపాటు కలిగి లేరు ప్రియులారా. ఏమండి ఇప్పుడు జూన్ 4వ తారీఖున వచ్చే రిజల్ట్ కోసం సిద్ధంగా ఉన్నారు అందరూ. ఏమండి కానీ యేసుక్రీస్తు వారి రాకడ కోసం ఎవరో సిద్ధపాటు కలిగి లేరు ప్రియులారా. యేసుక్రీస్తు వారి రాకడ కోసం మనందరం సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధమేనా అంటే మేము సిద్ధంగా ఉన్నామనే విధంగా ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉన్నవారు బుద్ధి కలిగిన వారు, సిద్ధపాటు లేనివారు బుద్ధి లేనివారు. కాబట్టి మనం బుద్ధి కలిగిన వారుగా సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. బుద్ధి లేని వారిగా సిద్ధపాటు లేని వారిగా మనం ఉండకూడదని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.